నా పేరు ఎస్ఎన్ చారి. నేను ముషిరాబాద్ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహించున్నాను. ఈరోజు స్వామి వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా రామకృష్ణ మఠ్ నుంచి వారి పరివారం అంతా కూడా మానవీయ కోణంలో మా ఆర్టీసీ ఉద్యోగుల్ని సామాజిక సైనికులుగా వారు భావించి మమ్మల్ని సన్మానించి గౌరవించి మాలో చైతన్యాన్ని పెంపొందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మంచిలా గరిగిపోయిన మంచిని 10 మందికి పంచాలి, మానవత్వం యొక్క విలువని సమాజానికి తెలియజేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో మా ఉద్యోగస్తులందరినీ కూడా పాదపూజ కార్యక్రమం నిర్వహించి వారిని ఘనంగా సన్మానించి సత్కరించి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మానవ సేవయే మాధవ సేవ అని సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని రామకృష్ణ మఠ్ పరివారం ఇచ్చారు. నిజంగా మనమందరం కూడా మానవీయ కోణంలో సమాజంలో విలువలను పెంపొందించాల్సిన అవసరము ఉందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. అక్కడ పరిస్థితులు బస్సులో ఎలా ఉంటుంది, ఇక్కడ జరిగిన సంఘటన మీరు రెండింటి మధ్యలో వ్యత్యాసంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నిజంగా చెప్పాలంటే కండక్టర్ ఉద్యోగం అనేది ముళ్ళ మీద నడిచినట్టు, నిప్పుల మీద నడిచినట్టు అనేది ఉంటుంది. ఎందుకంటే వివిధ రకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులు వారి కుటుంబాల్లో జరిగిన ఏదైనా అలజడి ఆందోళన కూడా బస్సులో డ్రైవర్ మీద కండక్టర్ మీద చూపించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా తట్టుకొని ఒక భూమాతకి ఎంతైతే సహనం ఉంటుందో, ప్రత్యేకించి మహిళా కండక్టర్లు చాలా ఓపికతోటి వారి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఇక్కడ ఉద్యోగ నిర్వహణ అనేది ఇది ఒక అనన్య సామాన్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. సహనంలో సముద్ర సమానులు మా కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రభుత్వం నుంచి కూడా మాకు అలాంటి చేయుత సహకారం ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా ఈ సేవా దృక్పథంతో మేము ఏదైతే పనిచేస్తున్నామో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నిలబెట్టే అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి మాకు ఏదైతే సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలో, ఆర్థిక ప్రయోజనాలు చేకూరాలో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం తూచా తప్పకుండా మాకు అందించినట్లయితే తప్పకుండా మేము అందులో ముందుంటామని మీకు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రామకృష్ణ మఠ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆ జన్మాంతం మేము ఈ అనుభూతిని, ఆనందాన్ని మర్చిపోము. వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. నా పేరు జ్యోతి. నేను ముషిరాబాద్ డిపో కండక్టర్ని. నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా. ఈ సంవత్సరం రామకృష్ణ మఠ్ వారు మా డిపోని సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని సత్కరించడానికి వచ్చినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఎండి ఆఫీస్ నుంచి మా డిపో సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని డ్రైవర్ కండక్టర్ల యొక్క విధి వాళ్ళని గుర్తించుకొని మమ్మల్ని సత్కరించడానికి వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మేము ఇప్పుడు మా డ్యూటీ ఏంటంటే కష్టంతో కూడిన డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళ ఆఫీసులలో చేస్తారు, మేము ప్రజలతోటి డ్యూటీ చేస్తాం. అలా ప్రజలతోటి డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు వాళ్ళు సత్కారం చేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. సమస్యలు అంటే కొందరు తాగినోళ్ళు ఎక్కుతారు, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దాన్ని చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళతో సైలెంట్గా ఉండి దాన్ని డీల్ చేస్తాం. ఇంకోటి మాకు ఇంత సేవ చేయడమే వాళ్ళు ఎక్కువ. మాకు పూలమాలలతోటి సత్కరించారు. ఒక ఆడపిల్లలకి అమ్మవార్లుగా ఒక శారీ ప్రెజెంటేషన్ ఇచ్చిర్రు. మరియు మాకు పాదాభివందనం చేసిర్రు. పూలతోటి పాదాభివందనం చేసిర్రు. అసలు ఇది ఇలాంటి సత్కారం మేము ఎక్కడ చూడలే.
ఇలాంటి మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మా డిపోకి ఇలాంటి సత్కారం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఎక్కడ కూడా ఇలాంటి అభివందనం ఎదురు చూడలేదు. ఇక్కడ నాకు ఇలాంటి సంఘటన జరిగినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేడు స్వామి వివేకానందుల వారి 162వ జన్మతిథి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అందరికీ తెలిసినట్లుగా 12 జనవరి జరుగుతుంది. అయితే తిథులు మారుతూ ఉంటుంది కాబట్టి విశుద్ధ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఈరోజు పడింది. అది మేము ఉదయం నుంచి హోమ, పూజ, భజనలు, ధ్యానము ఇత్యాది పారాయణాలను చేసుకొని సాయంత్రం వివేకానందులు కోరినట్లుగా కార్మికులకి లేక వేరే క్షేత్రాల్లో సమాజ సేవ చేస్తున్న వాళ్ళందరికీ సన్మానం చేయాలి, పూజలు చేయాలి, గౌరవించాలి, వాళ్ళలో దేవుడిని చూసి గుర్తించాలి అని స్వామి వివేకానందుల వారు ఎన్నో సూచనలు చేశారు. ఆయన జీవితకాలంలో చేసిన సందర్భాలు ఉన్నాయి. అది మేము రామకృష్ణ మఠంలో లెగసీగా ఒక చరిత్రగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కార్మికులందరికీ సన్మానం చేసి పూజ చేసి పూలు అర్పించి వాళ్ళలో సద్భావన మేలుకొల్పి మాకు కూడా సంతోషం, మాకు కూడా ఆనందం కలుగుతుంది. వాళ్ళలో ఎప్పుడైతే ఆ సెన్సిటివిటీ, సూక్ష్మమైన మనస్తత్వం జాగృతం అవుతుందో తద్వారా వాళ్ళు కర్మచారులు కాకుండా కేవలం టైం బౌండ్ పని చేయకుండా కర్మయోగులుగా, మంచి మనుషులుగా, మంచి భావంతో, సేవా దృక్పథంతో దేశ సేవ చేస్తారు, రాష్ట్ర సేవ చేస్తారు. తన్మూలకంగా వాళ్ళకి ఆనందము, సుఖము, తర్వాత ఆరోగ్యము, అద్భుత ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఉంటాయి. యోగ కర్మసు కౌశలం అన్నట్లుగా యోగ బుద్ధితో సేవ చేయడానికి కర్మయోగ చేశాం. అయితే ఈ చిన్న ఒక సన్మానం, చిన్న ఒక పూజ వాళ్ళ జీవితాన్ని ఎంతో మార్పు తెస్తుంది, భావాల్లో మార్పు తెస్తుంది. వాళ్ళ బాధ్యత ఇంకా ఎక్కువ పెరుగుతుంది. తద్వారా డ్రైవింగ్ పనైనా, మెకానిక్ పనైనా, కండక్టర్ పనైనా, లేక ఆఫీస్ పనైనా వాళ్ళు ఇంకా భావంతో, ప్రేమతో, విశ్వాసంతో చేస్తారని భావించి ఈ రీబిల్డింగ్ ఇండియా అంటే భారత పునర్నిర్మాణం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఉంది. బిల్డింగులు తర్వాత ప్రభుత్వానికి చెందేది అన్నీ బాగానే ఉంటాయి, ప్రభుత్వాలు ఎంతో ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, మానసికంగా, సైకాలజీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ వాళ్ళే ఎంతోమంది పంచుకున్నారు. ఏమో అనుకున్నారు వచ్చి కూర్చొని బట్టలు ఇస్తారని. అయితే లోపల హృదయం టచ్ అయింది, ఆ భావాలు టచ్ అయింది. తద్వారా వాళ్ళ కుటుంబంలోనూ, సమాజంలోనూ, తెలంగాణలోనూ ఈ మంచి భావతరంగం ముందుకు వెళ్తుందని భావిస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. రామకృష్ణ మఠం స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సువర్ణ ఉత్సవాలకి రాష్ట్రమంతా మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ సహకరించి, అందరూ ఈ అవకాశం ఉపయోగించుకొని మాకు ఆనందం కలగనివ్వండి, ప్రజలకు కూడా ఆనందం కలిగేవని భావిస్తున్నాం. అందరికీ నమస్కారం.
నా పేరు టి కిషన్ రావు, ముషిరాబాద్ డిపో మేనేజర్. ఈరోజు 162 జయంతి సందర్భంగా రామకృష్ణ మఠం వారు మా డిపోకు వచ్చేసి మా యొక్క సిబ్బందిని సన్మానించడం అనేది మా జీవితకాలంలో చేసుకున్న సుకృతం. నిజంగా ఈ అవకాశం మాకు కల్పించిన టీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ వారికి చాలా ధన్యవాదాలు. ఇది మాటల్లో చెప్పలేని ఆనందము. ఎందుకంటే మా యొక్క సిబ్బంది వ్యక్తపరిచిన విధానం చూస్తుంటే కూడా అది అర్థమవుతుంది. చాలా రోజు దైనందిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, ఎంతోమందిని వాళ్ళు కలుస్తుంటారు, చేస్తుంటారు. కానీ వారిని ఈరోజు గుర్తించి రామకృష్ణ మఠం వారి డిపోకు వచ్చేసి సన్మానించడం అనేది వారు మర్చిపోలేని వారి జీవితంలో ఇది ఒక రోజుగా భావిస్తున్నాను. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా డిపోలో ముఖ్యంగా ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటి వరకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా జరగలేదు. మరియు పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా బాగున్నది. కాబట్టి ఈ డిపోను హెడ్ ఆఫీస్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. దానికి మరొకసారి మా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమము నా ఆధ్వర్యంలో జరగడం అనేది నేను మర్చిపోలేని సంఘటన. మొత్తం దాదాపు 150 మంది సిబ్బంది వరకు సన్మానించుకోవడం జరిగినది. ఇలాంటి సన్మానం మీ జీవితంలో జరుగుతుంది అసలు ఊహించని ఇది సన్మానం ఈ విధంగా జరుగుతుంది, నా ఆధ్వర్యంలో మా సిబ్బందికి జరుగుతున్నది అనేది అసలు కలలో కూడా ఊహించలేను. ఇది జరిగినందుకు చాలా సంతోషం. నిజంగా స్వామీజీలు వచ్చి ఇక్కడికి వచ్చి మానవ సేవయే మాధవ సేవ అని మా యొక్క సిబ్బందిని గౌరవించడము, సన్మానించడము, కాళ్ళ దగ్గర పుష్పాలేసి ఆశీర్వదించడం అనేది నిజంగా మర్చిపోలేని రోజు. అది చాలా మాటల్లో చెప్పలేని ఆనందము. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సంతోషిమాత. నేను ముషిరాబాద్ డిపోలో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఇవాళ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా రామకృష్ణ మఠం వారు వచ్చి ఇక్కడికి డ్రైవర్లకి కండక్టర్లకి మమ్మల్ని గుర్తించి ఒక తల్లి తండ్రి అని వాళ్ళే మమ్మల్ని చాలా ఇన్స్పైర్ అయ్యేలాగా చేశారు. మాకు అసలు డ్యూటీ చేస్తుంటే మేము ఎంతో అనేక రకాల 100 మంది జనాలతోటి వాళ్ళు పెట్టే మాటలు అనే విధితోటి చాలా ఒక్కొక్క టైంలో వాళ్ళు కొడుతుంటారు కూడా మమ్మల్ని. కొందరు మమ్మల్ని చాలా కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి టైంలో మేము మా జీవితం ఎందుకు ఇలాంటి ఉద్యోగంలో చేరామే అని ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు మాకు ఒక రామకృష్ణ మఠం నుంచి వాళ్ళు మమ్మల్ని వచ్చి మేము ఒక గురువు దగ్గరికి వెళ్ళి పాద పూజ చేయాల్సింది, వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా పాదాలకి పూజ చేసి మాకు వస్త్రాలు సమర్పించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వాళ్ళకి నిజమైన సేవకులం మేము. ఒక డ్రైవర్ కండక్టరు, ఒక కృష్ణుడికి అర్జునుడికి ఉన్న రిలేషన్ అని ఎట్లాంటిదో మాకు కూడా ఒక డ్రైవర్కి కండక్టర్కి ఉన్న రిలేషన్ చూపించి మమ్మల్ని పాద పూజ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చాలా ఎగ్జిట్గా అంటే మేము మా ఇంట్లో దేవుడిని ఎట్లా పూజిస్తాను కృష్ణ భగవాన్ని, ఆ విధంగా ఈ రోజు కూడా ఆ విధంగా నేను చాలా తృప్తి పడ్డాను. ఆ కృష్ణుడే అయితే ఎప్పుడు అనుకోలేదు నేను, ఇదే ఫస్ట్ టైం కూడా నాకు జరగడం కూడా చాలా అంటే మా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయేమో అన్నంత ఆనందంగా మేము ఉన్నాం. అసలు చాలా కృతజ్ఞతలు.
నా పేరు కనకమ్మ. నేను ముషీరాబాద్ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మా డిపోలో ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. రోజు మేము కష్టాన్ని నమ్ముకొని ఆర్టీసీ బస్సులో కండక్టర్ విధులు నిర్వహించినప్పుడు ఇంతేనా మా కష్టం అని ఊహించేదాన్ని. అలాంటి కష్టాన్ని ఈరోజు మా డిపోకు వచ్చి రామకృష్ణ మఠం వారు గురూజీ గారు మమ్మల్ని ఎంతో సంతోషంగా మమ్మల్ని సత్కారం చేశారు. ఈ డిపోలో నేను కండక్టర్గా విధులు నిర్వహించిన సంతోషం ఎనలేంది అని చెప్పుకోగలుగుతున్నాను. అదేవిధంగా మేమందరము ఒక దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి గురువుగా భావించే మేము ఈరోజు మా దగ్గరకు వచ్చి మా పాదాభివందనాలకు వాళ్ళే ఒక దేవుళ్ళుగా మమ్మల్ని సన్మానించారు. ఇది నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథా మే లాహితా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యా స్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే. జై భగవాన్ శ్రీ రామకృష్ణ దేవ్ కీ జై.